అందరికీ నమస్తే అండి. నిన్న జరిగిన కందుకూరు ఘటన అది చాలా బాధాకరం. తోటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులైనటువంటి 8 మంది కార్యకర్తలు చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం, అది ఈరోజు అందజేయడం కూడా జరిగింది. దాని మీద వైసీపీ సైకో లంజా కొడుకులు ఈ పాట ఎందుకు కొడుతున్నారంటే, పంచ ప్రభాకర్ అనే లంజా కొడుకు మరి వాడు మనిషికి పుట్టాడా లేదంటే దున్నపోతే ఏమన్నా ఎక్కితే పుట్టాడో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నా కొడుకు, ఈ కొడుకు, ఈ లంజా కొడుకు బతికెంత, ఈడు బతికెంత అర్థం కాదు. అరే పంచప్రభాకర్ లంజా కొడక, నువ్వు ఎక్కడో ఉండి మొరగడం కాదు, ఆ మొరిగే లంజా కొడుకు ఏదో ఇక్కడికి వచ్చి మొరుగు రారా, ఇక్కడికే రా, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొరుగు లంజా కొడక. సిబిఐలో నీ మీద కేసు పెడితే దిక్కు దివాన్ లేదు లంజా కొడక. నీకు ఇప్పుడు దాకాను నువ్వే ఎక్కడెక్కడ దాక్కుని బతుకుతున్నావు. నీ బతుకు లంజా కొడక. మాట్లాడేటప్పుడు వయసు కన్నా మర్యాద కనీసం మనిషి పుట్టకే కదా పుట్టావు, చెత్త లంజా కొడక. ఇప్పుడు మనిషికే పుట్టింది నువ్వు కూడా. దొన్నపోద్దుగా ఎక్కుతానో లేదంటే గాడి ఎక్కుతానో పుట్టలేదు కదా, అడవి లంజా కొడక. అలాగని ఎందుకు బతుకు నీకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూ, చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ, నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే మీ ఇంట్లో నీ పిల్లలాగా అందరి పిల్లలు లేచిపోయి తిరగలేదు కదా, బోగులు లంజా కొడక. ఇప్పుడు నీ పిల్ల శివాజీతో డిన్నర్కి వెళ్ళింది కదా, నీ ఇంట్లో నీది తప్పు, నీ ఇంట్లో నువ్వు కడుక్కో బోగునా కొడక. అంతే తప్పితే నోరు ఉంది కదా, ఆడెవడు ఇంకొకడున్నాడు ఇంకో లంజా కొడుకు నిన్ను తీసుకుంటున్నాడు కదా లైవ్లోకి, ఆడో చెత్త లంజా కొడుకు. ఆ లంజా కొడుకుతోడు నువ్వు బూతులు మేము అక్కడికో వచ్చా లంజా కొడకలరు, మాకు రావా, మేము మాట్లాడలేమా? అరే కార్యకర్తలు పోయి బాధలో మేము ఉన్నాము, మా తోటి సహచరులు, మాకు అన్నదమ్ముల సమానంలో వంటి కార్యకర్తలు చనిపోయి నిన్నటి నుంచి మా బాధల్లో మేము ఉంటే లంజా కొడకలారా శవరాజకీయాలు చేసేది కాకుండా మళ్ళీ అమ్మనా బూతులు పెడతారా? అంటే మేము ఎవడ మాట్లాడలేమా బూతులు? లంజా కొడక అక్కడ ఎందుకు మొరుగుతాయి రా, ఇక్కడికి వచ్చి మొరుగురా, మొరుగుతాయి కదా తెలిసేది. లంజా కొడక మీ నాయకుడు సభల్లో జనాలు చచ్చిపోతే, మీ కార్యకర్తలు చనిపోతే కనీసం పలకరించడం కూడా పలకరించలేదు రా చెత్త లంజా కొడక. ఒకసారి చూసుకోగలితే మండపేటలో గోడకూలు చనిపోతే వాళ్ళకి దిక్కు దివాణం లేదు లంజా కొడక. మీ కార్యకర్త శ్యామ్ కలకడ అనే వ్యక్తి పార్టీ కోసం ఎంతో కష్టపడి కరోనా సమయంలో చచ్చిపోతే కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించిన దిక్కు దివాణం లేదు లంజా కొడక. ముందు మీ పార్టీ నాయకుని ప్రశ్నించు, మీ అధినాయకుని ప్రశ్నించు, మీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించు, మీ కార్యకర్తలకు ఏం చేసాడు అనేది. మనుషులు ప్రాణాలు పోవడం తప్పు, కరెక్ట్ కాదు అది. ఆ బాధ మీకన్నా ఎక్కువ ఉంది. మా తోటి సహచరులు అయినటువంటి అన్నదమ్ముల సమానమైనటువంటి వ్యక్తులు చనిపోయారు అని చెప్పేసి మీకన్నా ఎక్కువ బాధ మేము పడుతున్నాం. మనుషులే మేము కూడా. కార్యకర్తలు ఎవరైనా కార్యకర్తలే. నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో కార్యకర్తలు బలైపోతున్నారని చెప్పేసి మేము కూడా బాధపడుతున్నాం. ప్రాణం పోవడం ఎవరికన్నా బాధ, ఎవరి ప్రాణం అన్నా ఒకటే. కానీ విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శించు. నువ్వు రాజకీయంగా విమర్శించు, తప్పులేదు. మీటింగ్ జరిగిందా, ఓకే దాన్ని తప్పని ఖండించి ఒప్పుకుంటాం దానికి. అంతే తప్పితే బూతులు మాట్లాడతాను, నేను అమలెక్కలను తిడతాను చంద్రబాబు నాయుడు అంటే ఇవతల పక్కన మాకు బూతులు రావా? నీకన్నా ఎక్కువ మాట్లాడతావు లంజా కొడక మాట్లాడాల్సి వస్తే. అంటే ఈ ఒక్క పదవి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నువ్వు అన్నిసార్లు అన్నావు కాబట్టి నేను ఇన్నిసార్లు అంటున్నా. నువ్వు అంతకన్నా ఎక్కువ మాట్లాడు అమలెక్కల గురించి. నేను అమలెక్కల దాకా వెళ్ళదలుచుకోలేదు, ఇంతవరకే మాట్లాడతా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా బోకు లంజా కొడక.